మానవ సేవయే మాధవ సేవ లక్ష్యంగా నడుస్తున్న శ్రీ సత్యేశ్వర అనాథ మానసిక దివ్యాంగుల సేవాశ్రమం. ఈ ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల పట్టణంలోని పాత బజార్లో 2018 ఫిబ్రవరి 13 శివరాత్రి పర్వదినాన కేవలం 6 మంది అభాగ్యులతో ఆరంభమైన ఈ ఆశ్రమ ప్రస్థానం నేడు 89 మంది అభాగ్యులకు ఆశ్రయాన్ని కల్పించి ముందుకు సాగుతా ఉంది. ఇటువంటి ఆశ్రమంలో ఈ అభాగ్యులపై ఎంతో దయతో ప్రేమతో నేడు విశేషమైన ఆర్థిక సహాయం అందించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాతలు, దయామయులు, ఉదార స్వభావులు, సమాజ సేవా తత్పరులు శ్రీ వెంకటరమణ గారు. వీరు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ జడ్చర్ల అధ్యక్షులు. వీరు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ప్రముఖ నటులైన పద్మభూషణ్ గారైన వీరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడి అభాగ్యులపై ఎంతో దయతో మరెంతో ప్రేమతో నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆదర్శనీయం మరియు ఎంతో అభినందనీయం. మామూలుగా ఫ్యాన్స్ అనేవారు ఎన్నో ఆడంబరాలతో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటికి తావివ్వకుండా ఇట్లా అభాగ్యులపై ఎంతో దయతో మరెంతో ప్రేమతో నేడు అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా ఎంతో అభినందనీయం మరియు ఆదర్శనీయం అని చెప్పాలి. వారికి మరియు ఫ్యాన్స్ వారికి, బాలకృష్ణ గారికి మరియు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు కూడా నిండుగా మెండుగా ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ఈ అభాగ్యుల తరపున మరియు ఆశ్రమం తరపున మేము కోరుకుంటా ఉన్నాము. ఈ ఫోటోలో వీడియోలో కనిపించే ఈ అభాగ్యులంతా కూడా రోడ్డుపై దిక్కు మొక్కు లేకుండా నగ్నంగా అర్ధనగ్నంగా తిరుగుతూ చింపురు జుట్టుతో చిరిగిన వస్త్రాలతో మురుగు కాలువల్లోని నీటిని త్రాగుతూ ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దాదాపు 2 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇలా మతిస్థిమితం కోల్పోయి ఇలా రోడ్లపై తిరిగే వారు మరణిస్తూ ఉన్నారు. లేదంటే వారిని కాపాడే ప్రయత్నంలో మనలాంటి వారు కూడా మరణిస్తూ ఉన్నారు. మనం ₹1 కోటి ఇచ్చినా ఒక ప్రాణాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం కదా. కాబట్టి ప్రాణం విలువ తెలిసిన శ్రీ సత్యేశ్వర సేవాశ్రమం నిర్వాహకులు ఇట్లాంటి అభాగ్యులను ఆశ్రమానికి చేరతీసి వారికి మంచి చికిత్స, వసతి మరియు భోజనం కూడా ఏర్పాటు చేసి వారు కోలుకున్న పిదప వారి ఎక్కడి నుంచి వచ్చారో పోలీసుల ద్వారా కానీ వారి ఆధార్ కార్డు ద్వారా కానీ ఎంక్వైరీ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం లక్ష్యంగా పనిచేస్తూ ఇప్పటి వరకు 119 మంది అభాగ్యులను వారి సొంత వారింటికి పంపించగా ఇంకా 89 మంది ఇక్కడ ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అంటారు. ఇట్లాంటి అన్నదానం యొక్క విశిష్టత ఎరిగిన ఎంతో మంది పలు సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఉదాహరణకు పుణ్యక్షేత్రాల్లో కానీ, సత్రాల్లో కానీ, పెళ్లి లాంటి శుభ సందర్భాల్లో కానీ అన్నదాన కార్యక్రమాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి వాటిలో ఎవరైనా ఆకలితో అలమటిస్తూ మనం చేసే అన్నదాన కార్యక్రమాన్ని వల్ల వారి యొక్క కొన ప్రాణాన్ని నిలుపుకుంటున్నారా అంటే నిస్సందేహంగా లేదని చెప్పాలి. మరి ఎన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఆకలి బాధ తెలియని వారికి అన్నదానం చేస్తే వచ్చే ఫలితం ఎంతో నామమాత్రంగానే ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. కాబట్టి ఈరోజు అన్నదానం నిర్వహించిన నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ కూడా, జడ్చర్ల వెంకటరమణ గారికి మరియు వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా మరొక్కసారి ఆశ్రమం నుంచి ఘనంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. బాలకృష్ణ గారికి పుట్టినరోజులు ఇంకా 100 ఏళ్ళు కూడా అలాగే ఎన్నో సినిమాలు తీస్తూ వారు సమాజానికి హితపరమైన సినిమాలు తీస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలను వారి ఫ్యాన్స్ కానీ వారు కానీ ఎంకరేజ్ చేస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆ లక్ష్మీ సరస్వతి మాత అనుగ్రహం సంపూర్ణంగా వారి కుటుంబ సభ్యులకు అందించాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్య ప్రాప్తిరస్తు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఈ ఫోటోలు వీడియోలు చూసిన వారు కూడా వారు పుట్టినరోజుల్లో కానీ, పెళ్లి రోజుల్లో కానీ, పెద్దల స్మృతి దినాల్లో కానీ ఆశ్రమంలోని
ఇట్లాంటి అభాగ్యులకు చేయూతనందించి మీ యొక్క విలువైన సమయాన్ని కానీ విలువైన డబ్బులు కానీ ఆశ్రమంలోని వీరితో పంచుకొని వారి యొక్క పవిత్ర హృదయాలతో వారు ఆశీర్వచనాలు అందుకొని మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ 84 లక్షల జీవరాశుల్లో మనకు